ఇవాల్టి మన ఈజీ హోమ్ మేడ్ రెసిపీ 1 పాట్ ఉప్మా అండి. ఏంటి 1 పాట్ ఉప్మా అనుకుంటున్నారా? ఉప్మా చేయడానికి 2-3 గిన్నెలు మనకి అంట్లయితే అవుతాయి కదా. అలా కాకుండా సింపుల్గా మనము ఒకే గిన్నెలో ఉప్మా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి. ఇందుకోసం నేను బొంబాయి రవ్వనైతే ఒక గ్లాస్ తీసుకున్నాను. ఒక గ్లాస్ బొంబాయి రవ్వను తీసుకొని బాగా అందులో ఏమన్నా ఉన్నాయేమో పురుగులు పడి చూసుకొని నీట్గా దాన్ని చెరిగి పక్కన పెట్టుకుంటున్నాము. ఇప్పుడు 2 ఆనియన్స్ తీసుకున్నాను. పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకోవాలి. సన్నగా తరిగి పెట్టుకోవాలి వీటిని. ఇది చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. ఇది నిమ్మకాయ పిండుకొని తిన్నా బాగుంటుంది. చట్నీ పొడి దేంట్లోకైనా ఈ ఉప్మా చాలా హెల్తీగా ఉంటుంది. పచ్చిమిర్చిని కూడా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇలా చూడండి. ఇప్పుడు మనమైతే స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకుంటున్నాము. గిన్నె పెట్టుకోవాలి. గిన్నె పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు కొద్దిగా, పచ్చిమిర్చి, తరిగిన ఉల్లిపాయలు, కొద్దిగా కరివేపాకును అయితే వేసి మనం బాగా వేయించుకోవాలి. చూడండి, ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత వరకు మనం మగ్గపెట్టుకోవాలి. లో ఫ్లేమ్లో వీటిని బాగా వేగనివ్వాలి. ఎర్రగా వేగిన తర్వాత ఇందులో మనమైతే రవ్వనైతే యాడ్ చేసుకోవాలి. బొంబాయి రవ్వని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది 30% వరకు ఇది ఆయిల్లోనే లో ఫ్లేమ్లో మాడిపోకుండా ఇందులోనే మనం వేపుకోవాలండి. ఇలా బాగా వేపుకున్న తర్వాత చూడండి, ఇలా బాగా రెడ్ కలర్లో ఉండాలి. ఇది ఎక్కువ మంట పెట్టామంటే ఇది త్వరగా మాడిపోతుంది. సాల్ట్ అయితే ఒక స్పూన్ సాల్ట్ని అయితే వేసుకోవాలి. ఇందుకోసం మనం పక్కన ముందుగానే ప్రిపేర్ చేసుకున్న హాట్ వాటర్ని కొలతకు తగ్గట్టు నేను ఒక గ్లాస్కి 2 గ్లాసెస్ అయితే వాటర్ వేసుకున్నాను మెత్తగా అవ్వడానికి. లేదు మనకి పొడి పొడిగా ఉప్మా రావాలంటే ఒక గ్లాస్ రవ్వకి మనకి ఒక గ్లాస్ వాటర్ అయితే మనకి సరిపోతుందండి. పొడి పొడిగా రావాలి అనుకుంటే, నేను కొంచెం మెత్తగా రావాలనుకుంటున్నాను కాబట్టి ఒక గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ అయితే వేసుకోవాలి. ఉండలు లేకుండా ఇలా కలుపుకోవాలి. చూడండి, ఇలా మెత్తగా కలుపుకోవాలి. మూతను పెట్టుకొని లో ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ ఉంచుకుంటే మన ఉప్మా అయితే రెడీ అయిపోతుందండి. చాలా టేస్టీగా, సింపుల్గా, గిన్నెలు ఎక్కువ మనకి అంట్లు కాకుండా చూడండి, సింపుల్గా టేస్టీగా అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసము. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. చూడండి, జ్యూసీగా వేడివేడిగా తినటానికైతే చాలా బాగుంటుంది. చట్నీ పొడి ఇలా ఏం అవసరం లేదండి. ఉత్త ఉప్మా అయినా కూడా మనం కొంచెం పచ్చిమిర్చి ఎక్కువ వేసుకుంటే తినటానికి చాలా బాగుంటుంది. ఇలా ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టామంటే మనకు ఉప్మా అయితే రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇలాంటి వీడియోస్ మన జ్యోతి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జ్యోతి రుచుల్లో ఇలాంటి వీడియోస్ అయితే మీకు చాలా ఉంటాయి. ఉప్మా చూడండి, ఇలాంటి ఉప్మా పిల్లలకి లంచ్ బాక్స్లో పెట్టడానికైతే చాలా బాగుంటుంది. మధ్యాహ్నం వరకైనా కూడా ఇట్లా జ్యూసీగా చేసుకుంటే హాట్ బాక్స్లో పెట్టుకున్నామంటే ఏమవ్వదండి. మార్నింగ్ టిఫిన్స్లో కూడా వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి ఇది చాలా మంచి డైట్ అని చెప్పవచ్చు. ఎంత తిన్నా కూడా పొట్ట నిండుగా ఉంటుంది. మనకి వెయిట్ అయితే మనం గెయిన్ అవ్వము. డైట్లో ఉన్న వాళ్ళైతే ఇది కంపల్సరీ ట్రై చేయొచ్చండి ఈ ఉప్మా రెసిపీని. చిన్నపిల్లలకి కూడా మనం పెట్టుకోవచ్చు. ఈజీ డైజెషన్ అవుతుంది. ఉప్మా ఎప్పుడు హెల్తీగానే అనిపిస్తుందండి. మనకి అలానే తినాలనిపించకపోతే కొద్దిగా నిమ్మకాయనైతే వేసుకోవచ్చు. నిమ్మకాయ కానీ ఆవకాయ పికిల్ కానీ ఏ పికిల్కైనా ఇది చాలా బాగుంటుందండి. చూస్తూనే ఉండండి ఇలాంటి వీడియోస్ మన జ్యోతి రుచుల్లో. ఇంకా మీకు ఎలాంటి ఉప్మా వేరే వెరైటీ ఉప్మాస్ కావాలనుకున్నా మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా.